సో న్యూమరికల్ ఎబిలిటీ 55% ఆఫ్ 260. 50% అంటేనేమో 130, 5% అంటే 13, అంటే యాడ్ చేస్తే 143 వస్తుంది. మైనస్ క్వశ్చన్ మార్క్ అటేపు వెళ్ళిపోయి ప్లస్ అయిపోయింది. ఇది ఇటేపు వచ్చి మైనస్ అవుతుంది, ఇదేమో ప్లస్ అవుతుంది. సో ఇది ప్లస్ అయిందంటే 9 + 3 2 అవుతుంది. 2 - 4 అంటే 8 వస్తుంది. ఆన్సర్ ఈస్ 108. సో క్వశ్చన్ నెంబర్ 42. 340 into 9.6 divided by 24. 0 की decimal cancel 24 4 times. 4 into 4 అంటే యూనిట్స్ ప్లేస్ లో 6 రావాలి. ఆన్సర్ ఈస్ 136. క్వశ్చన్ నెంబర్ 43. ఈ 3.5 ని 7/2 గా ఫీల్ అయ్యామనుకోండి. 2 12 times. 12 into 7 84. 84 - 25. 84 - 25 అంటే 85 లో నుంచి 25 తీస్తే 60 59 అంటే 767 డివైడెడ్ బై 59. 9 7 అవ్వాలంటే యూనిట్స్ ప్లేస్ లో 3 ఉండాలి. ఆన్సర్ ఈస్ 13. క్వశ్చన్ నెంబర్ 44. ప్రాబ్లంలో డెసిమల్స్ ఉన్నాయి, ఆన్సర్ లో కూడా డెసిమల్స్ ఉన్నాయి. 0.9, 0.1, 18, 0.1, 0.1. సో 3 మ్యాచ్ అయిని ట్రై చేసి చూద్దాము. సో ఇప్పుడు 84 + 26 అంటే 110 అంటే 1.1 వస్తుంది. ఇది అటేపుకి తీసుకెళ్ళామనుకోండి, 0లో నుంచి హోల్ నెంబర్ నుంచి 0.1 తీసేస్తే 0.9 రావాలి. 0.9 ఆన్సర్ ఒకటే ఆన్సర్ ఉంది, అదే ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 45. సో బోత్ సైడ్ స్క్వేర్ చేస్తే దిస్ బికమ్ 16. 18/2 అంటే 9. 16 - 9 అంటే 7. 7 into 9 63. ఆన్సర్ ఈస్ 63. క్వశ్చన్ నెంబర్ 46. సో 3860 minus 2460. సో దీని 60 అంటే 00 వచ్చేసింది. 38 లో నుంచి 24 తీసేస్తే 14 వస్తుంది. అంటే 1400 డివైడెడ్ బై 35. 35 దీంట్లో 4 times and 0. ఆన్సర్ ఈస్ 40. క్వశ్చన్ నెంబర్ 47. సో ఇంటూ 4 అంటే 800 వచ్చింది. 800కి 800 పోయింది అంటే 64 14 మిగులుతుంది. 64 + 14 అంటే 78. క్వశ్చన్ నెంబర్ 48. సో 636 అంటే ఎల్సిఎం 6 అవుతుంది. డినామినేటర్ లో 6 కానీ దాని ఫ్యాక్టర్లు కానీ ఉండాలి. అయ్యే ఉన్నాయి, అన్ని ఆన్సర్లు ఎలిజిబుల్ అయినాయి. 3 + 4 7, 7 + 2 9. నెక్స్ట్ 1/6 + 5/6 అంటే 1 అవుతుంది. అంటే దిస్ బికమ్స్ 10 ప్లస్ 1/3. ఆన్సర్ ఈస్ 10 1/3. క్వశ్చన్ నెంబర్ 49. సో 60% ఆఫ్ 250 అంటే 50% అంటేనేమో 125, 10% అంటే 25, 150 వస్తుంది. 150 - 75 ఈజ్ 75. క్వశ్చన్ నెంబర్ 50. ఒకసారి లెక్క అంతా చేయకుండా ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. ఇది ఈవెన్ నెంబర్. నెక్స్ట్ ఈవెన్ నెంబర్ రూట్ కడితే ఈవెన్ నెంబరే వస్తుంది. ఆడ్ నెంబర్ డివైడెడ్ బై ఈవెన్ నెంబర్ అంటే కింద ఈవెన్ మిగిలిపోతుంది. అంటే డెసిమల్ డెఫినెట్ గా వస్తుంది. అంటే ఇంతవరకు ఆన్సర్లు కాదు. నెక్స్ట్ ఇది ఆన్సర్ అవుతుందా, ఇది ఆన్సర్ అవుతుందా? ఇది ఆన్సర్ అవ్వాలంటే ఈ నెంబర్లో 9 ఉండాలి. ఉందా లేదా? లేదు. అంటే ఇది ఆన్సర్ కాదు. దెన్ ఆన్సర్ ఈస్ 2.5. నో నీడ్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ స్క్వేర్ రూట్ ఫర్ 1764. క్వశ్చన్ నెంబర్ 51. సో 1/8 అంటే దీన్ని కూడా నేను 4/8 కింద రాసుకున్నా. అంటే 9 5/8. 8 into 9 72 + 5 77/8 multiplied by 8/11. 11 7 times 8 8 cancel. Answer is 7. Question number 52. 177 divided by 3 into 11. ఇది చూడంగానే అందరూ ఏం చేస్తారంటే 11 మల్టిపుల్ ఎత్తుకుతారు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, యూనిట్స్ ప్లేసా డివిజిబిలిటీనా అంటే ఫస్ట్ ఛాన్స్ ఇప్పుడు యూనిట్స్ ప్లేసే. 7 into 1 ఎంత వస్తుంది? 7 డివైడెడ్ బై 3. 3 7 అవ్వాలంటే యూనిట్స్ ప్లేస్ లో 9 ఉండాలి. 9 తో ఉన్నటువంటి ఆన్సర్ ఒక్కటే ఉంది. ఆ 11 ఎప్పుడు వాడదామంటే 9 తో 2 ప్లేస్లు ఉన్నాయి అనుకోండి, దెన్ విల్ గో ఫర్ డివిజిబిలిటీ రూల్. క్వశ్చన్ నెంబర్ 53. సో 1161 లో నుంచి 600 తీసేసాం అనుకోండి, 561. 61 కి 61 పోతే ఇంకా 20 మిగిలింది. అంటే 500 లో నుంచి 20 తీసేస్తే 480. 480 డివైడెడ్ బై 40. ఆన్సర్ ఈస్ 12. క్వశ్చన్ నెంబర్ 54. ఒకసారి చూద్దాము. ఇప్పుడు ఇది ఈవెన్ నెంబరు.
అట్ ద సేమ్ టైం 4 పోయే నెంబరు, ఇక్కడ 2నే ఉంది అంటే ఇక్కడ ఈవెన్ నెంబర్ వస్తుంది. అంటే 5 ఇంటూ అన్ ఈవెన్ నెంబర్ దట్ విల్ బి 0. నెక్స్ట్ 8 2 అవ్వాలంటే 4 కానీ 9 కానీ, 0లో 4 తీసామనుకోండి 6 రావాలి. 6తో ఆన్సర్ లేదు కాబట్టి అది కాదు. 0లో 9 తీసామనుకోండి 1 రావాలి. 1తో ఉన్నటువంటి ఆన్సర్ ఒకటే ఆన్సర్ ఉంది, అదే ఆన్సర్, నో నీడ్ ఆఫ్ క్యాన్సిలేషన్. 55 స్క్వేర్ రూట్ ఆఫ్ 1600 అంటే 40 వస్తుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 576 24 వస్తుంది అంటే 64. దీన్ని స్క్వేర్ చేస్తే ఆన్సర్ వస్తుంది. స్క్వేర్ చేయక్కర్లేదు, ఒకసారి చూడండి. 64 స్క్వేర్ కావాలి. సో 65 స్క్వేర్ చేయటం, 5 స్క్వేర్ అంటే 25 వస్తుంది. 6 స్క్వేర్ అంటే 6 ఇంటూ 7 అంటే 42 వస్తుంది. 4225 రావాలి. దానికన్నా కొంచెం ఎక్కువ ఉండాలి. 4225 కన్నా కొంచెం ఎక్కువ ఉన్నటువంటి ఆన్సర్ 4356. ఆన్సర్ ఈస్ 4356. క్వశ్చన్ నెంబర్ 56 నెంబర్ సిరీస్, ఇది రీజనింగ్ పార్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో డేటా అనాలిసిస్, క్వశ్చన్ నెంబర్ 61. స్టడీ ద టేబుల్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. This table shows the number of people who watched 4 different movies WXYZ during 5 days from Monday to Friday of a particular week. యాక్చువల్గా ఒక్క నిమిషం ఆగి మాట్లాడి మళ్ళీ క్వశ్చన్లోకి వెళ్తాను. అందరూ రెగ్యులర్గా వస్తున్న ఫీడ్బ్యాక్లు ఏంటంటే, నిన్నటి పేపర్ అలా ఉందో ఇవాళ పేపర్ అలానే ఉంటుందండి, 2 రోజులు ఒకలాంటి పేపర్లే వస్తున్నాయి, కావాలని ఇస్తాము. ఎందుకు ఇస్తాము? నిన్న ఎగ్జామ్ రాశాక పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాము, అది విన్నాక అవి ఎలా అప్లై చేయాలో తెలుసుకోవటం కోసం అట్లాంటి పేపరే. ఇట్స్ ఎ స్ట్రాటజీ, పార్ట్ ఆఫ్ స్ట్రాటజీ, గుర్తుపెట్టుకోండి. రైట్. సో క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం రండి. 61. What was the respective ratio between number of people who watched X on Monday, Wednesday? X on Monday, Wednesday ఎంత ఉంది? 66. ఇమీడియట్ గా ఆన్సర్ చూద్దాం. 66లో 11 ఉందా? ఉంది. 11 ఉంది. 15 లేదు. 11 ఉంది. ఈ 15 లేదు. అంటే 11:17, 11:13, 11:18. అంటే 3 ఉంటే అది అవుతుంది, లేకపోతే ఈ 2 అవుతాయి. అప్పుడు ఆలోచిద్దాము. నెక్స్ట్ తర్వాత together those who watched the movie Z on the same days అంటే 50, 58, 108, 6 దీంట్లో 11 times 6 దాంట్లో 1 time 8 times. ఆన్సర్ ఈస్ 11:18. క్వశ్చన్ నెంబర్ 62. The number of people who watched Y on Wednesday was approximately what percent of those who watched the same movie on Friday? అంటే 55 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 32 అడుగుతున్నాడు. సో అప్రాక్సిమేట్ అన్నాడు, అందుకని ఆన్సర్ చూసి వెళ్దాం. 100 కంటే ఎక్కువ, ఒకటేమో 100 కంటే తక్కువ. డెఫినెట్ గా 55 అంటే 100 కంటే 100% కంటే ఎక్కువ వస్తుంది, అంటే ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ మిగతా ఆన్సర్లన్నీ చూస్తే ఒక్కసారి పోతుందని వాడే చెప్తున్నాడు, అంటే ఒక్కసారి పోయింది. పోయిన తర్వాత ఎంత మిగిలింది? 23 మిగిలింది. 230లో 32 5 టైమ్సా, 3 టైమ్సా, 7 టైమ్సా, 9 టైమ్సా? 7 టైమ్స్ కదా. 7 into 30 అంటే 210, 14, 224. బాగా దగ్గరికి వెళ్ళిపోయింది కాబట్టి ఆన్సర్ ఈజ్ 172. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, అప్రాక్సిమేట్ అని అడిగినా, రౌండ్ అని అడిగినా ఆన్సర్లు వాడటం అలవాటు చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 63. If the number of people who watched movie Z on Saturday was 32 more than who watched the same movie on Friday, then what was the total number of people who watched Z on Saturday? 68 కన్నా 32 more అంట, అంటే 68 plus 32, ఆన్సర్ ఈజ్ 100. క్వశ్చన్ నెంబర్ 64. What was the difference between the number of people who watched X and Z on Tuesday? X 34, Z 55. సో నంబర్లు చిన్నవి ఉన్నాయి కాబట్టి యాడ్ చేసేద్దాం. 34 plus 55 అంటే 89 వస్తుంది. అండ్ దోస్ హూ వాచ్ ద సేమ్ మూవీ టుగెదర్ ఆన్ థర్స్డే అంటే 30, 60, 90 వస్తుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ అడుగుతున్నాడు. 90కి 89కి డిఫరెన్స్, ఆన్సర్ ఈస్ 1. క్వశ్చన్ నెంబర్ 65. వాట్ వాజ్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ వాచ్డ్ మూవీ W ఆన్ వెన్స్డే, మండే, వెన్స్డే, ఫ్రైడే? ఎన్నిటి యావరేజ్ అడిగాడు? 3 యావరేజ్. యూనిట్స్ ప్లేస్లు చెక్ చేశా, 3 డిఫరెంట్ కాబట్టి ఐ విల్ గో విత్ యూనిట్స్ ప్లేస్ ఓన్లీ. W ఆన్ మండే 28, నెక్స్ట్ వెన్స్డే 18, ఫ్రైడే 32.
2 plus 8 0, 0 plus 8 8 divided by 3. 3 8 అవ్వాలంటే 6 ఉండాలి. 6 తో ఉన్నటువంటి ఆన్సర్ ఒకటే ఉంది, అదే ఆన్సర్ 66. A is 5 years older than B. 10 years since the respective ratio between the ages of both A and B at that time is 8:7. What is the ratio between the current ages of A and B? Difference ఎన్ని పార్ట్లు ఉంది? 1 పార్ట్ ఉంది. 1 పార్ట్ 5 years అంటే వీడికేమో 40 years, వాడికేమో 35 years. ఎప్పుడు 10 years తర్వాత, 10 ఏళ్ల తర్వాత 40 ఏళ్ళు అంటే ఇవాళ 30, వీడికేమో 25. 5 క్యాన్సిల్ చేస్తే 6:5. ఆన్సర్ ఈజ్ 6:5. Question number 67. A can complete a piece of work in 63 days. He started working and after 21 days B replaced him. B could finish the remaining work in 18 days. How many days will B alone take to complete the work? A ఎన్ని రోజులు చేయగలడు? 63. B ఎన్ని రోజులు అని అడిగాడు, X days అనుకున్నాము. A ఎన్ని రోజులు పని చేసి వెళ్ళిపోయాడు? 21 days. B ఎన్ని రోజులు చేస్తే కంప్లీట్ అయిపోయింది? 18 days. ఇద్దరు కలిపి మొత్తం వర్క్ కంప్లీట్ చేశారు కాబట్టి 1. ఇంతవరకు బాగానే రాస్తారు. ఇక్కడి నుంచి 2-3 స్టెప్పులు కంటిన్యూ చేస్తారు, లేకుండా ఒకసారి. ఇది 1/3 కదా. ఇప్పుడు మనల్ని ఎవరు రఫ్ వర్క్ చూపించమని అడగట్లా. 1/3 మనమే అనుకున్నాము. అటు తీసుకెళ్లి తీసేస్తే ఎంత వస్తుంది? 2/3. అలానే కొట్టి రాసేస్తాము ఎగ్జామ్ రఫ్ షీట్ లో. నెక్స్ట్ 2 దాంట్లో 9 times. 9 into 3 ఆన్సర్ ఈస్ 27. అంతే తప్పించి దాన్ని లాగి 3-4 స్టెప్పులు రాయడానికి ప్రయత్నం చేయమాకండి. Question number 68. 65% of 80 is equal to 80% of 50% of 5. ఇదిగో ఇక్కడ ఈక్వల్ సింబల్ ఉంది అనుకున్నాం. ఇది పోయింది, ఇది పోయింది, 5 అట్లా కాదు చూడాల్సింది. ఏం మిగిలిపోతుందో చూడాలి. ఒకసారి చూడండి, ఇక్కడ 13 ఉంది, అటుపక్క 13 లేదు. అంటే ఆన్సర్ 13 మల్టిపుల్ అవ్వాలి. అదిగోండి 13 మల్టిపుల్ ఒకే ఒక్క ఆన్సర్ ఉంది, అదే ఆన్సర్. Question number 69. Simple interest on 1200 rupees for 13 years. For X years is 624. What is the simple interest on 1800 rupees at the same rate of interest for X plus 2 years? క్వశ్చన్ వరకే తీసుకుంటున్నాను. అంటే 1800 మీద 13% చొప్పున X plus 2 years కి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది? 0000 క్యాన్సిల్ అయిపోయింది. ఆన్సర్ వస్తుందో లేదో చెక్ చేస్తున్నాను. 9 ఉంది అంటే డెఫినెట్ గా ఆ నంబరు 18 ఉందంటే ఆన్సర్ 9 మల్టిపుల్ అవ్వాలి. ఇది 9 మల్టిపుల్లే, ఇది 9 మల్టిపుల్లే, ఇది 9 మల్టిపుల్ కాదు, ఇది 9 మల్టిపుల్లే, ఇది 9 మల్టిపుల్ కాదు. అంటే 3 ఆన్సర్లు మిగిలినాయి. ఓపుకుండి చెక్ చేయగలిగితే 13 టేబుల్ చెక్ చేసుకుంటాము. అంత 13 ఎవరు చదువుతామండి అనుకుంటే ప్రాబ్లం వెనక్కి వెళ్ళి చేద్దాం రండి. సో 624 rupees is interest on 1200 at 13. అయితే 100కి ఎంతో క్యాలిక్యులేట్ చేస్తున్నా. 0000 క్యాన్సిల్. 12 5 times and 2 times. 13 4 times. అంటే X వాల్యూ ఎంత వచ్చింది? 4 వచ్చింది. X plus 2 వాల్యూ ఎంత అవుతుంది? 6. 6 into 3 8. 8 into 8 4 రావాలి. 4తో ఎన్ని ఆన్సర్లు ఉన్నాయి? ఒకటే ఆన్సర్ ఉంది. మళ్ళీ ఇది ఉందండి, ఇది ఉందండి అనమాకండి. ఎందుకంటే అది ఇందాక ఒక లాజిక్ తో ఎలిమినేట్ అయిపోయిన ఆన్సర్ ని మళ్ళీ బతికిచ్చి తీసుకురామాకండి. క్వశ్చన్ నెంబర్ 70. In the month of March, Hithin spent 45% of his monthly salary on paying bills and rent. Out of the remaining salary, he invested 60% in PPF and the remaining he deposited in bank. He deposited 15,400 in the bank. If in April, he got an increment of 10%, what is the salary in April? ఇచ్చిన డేటా అంతానేమో మార్చిది, అడిగిన ఆన్సర్ ఏమో ఏప్రిల్ది. మార్చి నుంచి ఏప్రిల్కి ఏం జరిగింది? 10% పెరిగింది. అంటే మార్చి వాల్యూ క్యాలిక్యులేట్ చేసి ఇంటూ 110/100 రాయాలి. అంటే ఆన్సర్ 11 మల్టిపుల్ అవ్వాలి. ఇది ఒకటి కాదని చెప్పగలం కానీ మిగిలిన అన్ని ఎలిజిబుల్ ఆన్సర్లు అయినాయి కాబట్టి ప్రాబ్లం క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. చేద్దాం రండి. మార్చిలో X రూపీస్ ఉందనుకుందాం. 45 ఖర్చు పెడితే ఎంత మిగిలింది? 55. మళ్ళీ దాంట్లోంచి 60 ఖర్చు పెడితే ఎంత మిగిలింది? 40. మిగిలింది ఎంత అని చెప్పాడు మనతో? 15,400. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చే వాల్యూ ఏంటంటే మార్చ్ వాల్యూ వస్తుంది. కానీ మనల్ని అడిగింది ఏప్రిల్. మార్చి నుంచి ఏప్రిల్కి ఏం జరిగింది? 10% పెరిగింది. అంటే ఇంటూ 110/100. ఒక్కసారి ఆన్సర్లు చూసేద్దాం. ఇందాక ఇది ఆన్సర్ కాదనుకున్నాం. అన్ని ఆన్సర్లోనూ డెఫినెట్ గా 3 zeros ఉన్నాయి. అంటే 3 zeros తెచ్చేసుకుంటా. ముందు ఇంతవరకు క్యాన్సిల్ చేశా. నెక్స్ట్ 3 zeros అంటే ఇదిగో ఆ 3 zeros తెచ్చేసుకున్నా అక్కడికి. నెక్స్ట్
ఈ 55 డినామినేటర్ లోకి వస్తుంది, కానీ మనం ఆల్రెడీ డిస్కస్ చేశాము డినామినేటర్ లో 5 ఉంటే యూనిట్స్ ప్లేస్ తో ఆన్సర్ రాదని, అందుకని 5 వరకు క్యాన్సిల్ చేస్తున్నా. 11 times 5 2 times. ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. 2 into 1 2, 2 into 4 8, 8 into 1 8. నెక్స్ట్ 1 into 4 4. 4 8 అవ్వాలంటే 000 పక్కన 2 అన్నా ఉండాలి లేదా 7 అన్నా ఉండాలి. అట్టించి ఆన్సర్ చెక్ చేస్తే 002 కాదు, 8 కాదు, 9 కాదు. దెన్ ఆన్సర్ ఈజ్ 77,000 rupees. Question number 70. A number x is 150 more than second number y. If the sum of x and y is 5 times of y, what is the value of x? ఏం చెప్తున్నాడు? x minus y is equal to 150. Next, sum of x and y is equal to 5 times of y. అంటే ఈక్వేషన్ సింప్లిఫై చేస్తే x is equal to 4y, x is to y is equal to 4:1 వస్తుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్న 150 ఏంటి? డిఫరెన్స్ ఎన్ని పార్ట్లు? 3 parts. 3 parts 150 అయితే మనకేం కావాలి? y కావాలి. y వాల్యూ అంటే 1 part, అంటే డివైడెడ్ బై 3 రాస్తే ఆన్సర్ ఈజ్ 50. 72. What will a sum of rupees 2,500 amounts to 2 years when invested in a scheme offering compound interest on an annual basis at the rate of 20% per annum? So 2,500 మీద 20% 2 years కాంపౌండ్ అంటే 44% ఇంట్రెస్ట్ వస్తుంది. కానీ ఇంట్రెస్ట్ అడిగాడా, అమౌంట్ అడిగాడా మనల్ని? సో అడిగింది వాట్ విల్ ఏ సమ్ ఆఫ్ రూపీస్ 2,500 అమౌంట్ అడిగాడు కాబట్టి వీ మస్ట్ రైట్ 144. 0000 క్యాన్సిల్ అయిపోయింది. ఒక్క నిమిషం చూడండి, మల్టిప్లై చేయొద్దు. 25 ఉంది, ఇక్కడ 4 మల్టిపుల్ ఉందండి. ఆన్సర్ లో డెఫినెట్ గా 00 ఉండాలి. 00 ఉన్నటువంటి ఈ రెండు ఆన్సర్లు కాదు. నెక్స్ట్ 144 ఇస్ ఏ మల్టిపుల్ ఆఫ్ 9. సో ఇది 9 మల్టిపుల్ కాదు, ఇది 9 మల్టిపుల్ కాదు. అదిగోండి ఆన్సర్ ఈస్ 3,600. Question number 73. The sum of the circumference of two circles A and B is 176. If the radius of a circle B is 3 times of the radius of circle A, how much does the radius of circle A measures? రెండు సర్కిల్స్ యొక్క సర్కంఫరెన్స్ ల సమ్ అంటే 2π r1 plus 2π r2. ఆ 2π కామన్ తీసామనుకోండి, 2 into 22/7 into r1 plus r2 is equal to 176. 22 into 2 44 దీంట్లో 4 times అంటే r1 plus r2 is equal to 28. Next, the radius of B is 3 times of A అంటే A is to B 1:3 వస్తుంది. 4 parts లో 1 part కావాలంటే డివైడెడ్ బై 4 రాస్తే ఆన్సర్ ఈజ్ 7 centimeters. Question number 74. Population of village increased by 5% from 2007 to 2008 and by 25% from 2008 to 9. If the population of village was 480 in 2007, what was the population in 2008? 9. ఒక్క మాట, నిన్న ఇదే లెక్క చేశాము. నిన్న నేర్చుకున్న అడ్వాంటేజ్ రావాలి ఇవాళ. ఎలా? నిన్న నేను చెప్పాను ఎలా అంటే ముందు 5% తర్వాత 25% అంటే ముందు 25 చేసి తర్వాత 5 చేసినా డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ అనుకున్నాం. సో 480లో 25% అంటే 120 యాడ్ చేస్తే 600 వస్తుంది. మళ్ళీ 600కి 5%, 10% అంటే 60, 5% అంటే 30. ఆన్సర్ ఈజ్ 630. లేదు మాకు అలా కాదండి, ఏదో ఒకటి రాయాల్సిందే. సో 480 into 105/100 into 125/100. ఫ్రాంక్ గా చెప్తున్నాను, ఆ నంబర్లకి ఈ రకమైన క్యాలిక్యులేషన్ ఐ కాల్ ఇట్ యాజ్ నాన్ సెన్స్. క్వశ్చన్ నెంబర్ 75. The numerator of a fraction is increased by 20% and denominator is increased by 20%, increased by 20%. The resultant fraction represents what percent decrease over the original fraction? ఒక ఫ్రాక్షన్ ఉందంట, x/y అనుకున్నాము. నెక్స్ట్ న్యూమరేటర్ డిక్రీజ్డ్ బై 20%, అంటే న్యూమరేటర్ ఎంత అయినట్టు? 80% అయినట్టు. పర్సంటేజ్ రాయట్లేదు. నెక్స్ట్ డినామినేటర్ ఇంక్రీజ్డ్ బై 20%. ఇది జరిగింది. ఇక్కడ బై 100 ఎందుకు రాయలేదంటే ఇక్కడ ఒక 100 డినామినేటర్ లో ఒక 100 వచ్చి క్యాన్సిల్ అయిపోతుందనే ఉద్దేశంతో రాయలేదు. నెక్స్ట్ 40 దీంట్లో 2 times, 40 దీంట్లో 3 times.
ఎక్స్ బై వై అలా 2/3 ఆఫ్ ఎక్స్ బై వై అయింది అంటే ఇది 1 అనుకున్నాం అనుకోండి, అది 2/3 అయినట్టు. 1 2/3 అయిందంటే ఎంత తగ్గినట్టు? 1/3 తగ్గినట్టు. 1/3 వాల్యూ ఎంత అంటే 33 1/3%. Question number 76. Charu invested 3/11 of her monthly salary in stocks, 3/4 of the remaining in mutual funds, and the remaining salary she spent on shopping. Shopping of household items and apparels in the respective ratio 2:3. What is the annual salary if she spent 2,400 on shopping of household items? ఒక మాట లెక్కంతా ఎక్కడ చెప్పాడు? మంత్లీ చెప్పాడు. అడిగిన ఆన్సర్ ఎక్కడ అడుగుతున్నాడు? యాన్యువల్. అంటే మంత్లీ క్యాలిక్యులేట్ చేసి ఇంటూ 12 రాయాలి. అంటే ఆన్సర్ డెఫినెట్ గా 12 మల్టిపుల్ అవ్వాలి. 12 మల్టిపుల్ అంటే లాస్ట్ లో 2 జీరోలు ఉండాలి, తర్వాత 3 పోయే నెంబర్ అవ్వాలి. అన్నిట్లో లాస్ట్ లో 2 జీరోలు ఉన్నాయి కాబట్టి 3 మల్టిపుల్ 9. ఇది కాదు, ఇది కాదు, ఇది 9 మల్టిపుల్. నెక్స్ట్ ఇది 9 మల్టిపుల్లే, ఇది 9 మల్టిపుల్ కాదు. సో 3 మల్టిపుల్, ఇది 3 మల్టిపుల్ ఎలిజిబుల్. అంటే 3 ఆన్సర్లు ఎలిజిబుల్ అయినాయి, రైట్? ఇప్పుడు కాబట్టి ప్రాబ్లం ప్రొసీజర్ ప్రకారం చేద్దాం రండి. సో ఎక్స్ రూపీస్ అనుకుందాం. 3/11 ఖర్చు పెడితే మిగిలేది 8/11 ఇంటూ 3/4 పోతే మిగిలేది 1/4. ఈ మిగిలిన దాంట్లో 2:3లో అక్కడ చెప్పింది 2 పార్ట్స్, అంటే 2/5 ఇజ్ ఈక్వల్ టు 2400. ఒక్క నిమిషం చూడండి, ఒక్క నిమిషం కాదు సెకండ్ చూడండి. ఇక్కడ 11 ఉంది, ఆ 11 పైన లేదు, అంటే 11 క్యాన్సిల్ అవట్లేదు, అంటే ఆన్సర్ లో డెఫినెట్ గా 11 మిగిలిపోవాలి. ఈజ్ ఇట్ ఏ మల్టిపుల్ ఆఫ్ 11? నో, దిస్ ఇస్ ఏ మల్టిపుల్ ఆఫ్ 11. దిస్ ఇస్ నాట్ ఏ మల్టిపుల్ ఆఫ్ 11. ఆన్సర్ ఈస్ 3,96,000. కానీ యాక్చువల్ గా మనం ఇక్కడ మల్టిప్లైడ్ బై 12 కూడా రాసుకోవాలి. ఎందుకని రాయాలంటే యాన్యువల్ అడిగాడుగా 12 రాయాలి. అది రాయకపోయినా ఎందుకు ఆన్సర్ వచ్చిందంటే 11 మల్టిపుల్ కావాలి కాబట్టి ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 77. What will be the approximate length of the diagonal of a square plat whose perimeter is equal to perimeter of the rectangular plat of length 23 and breadth 19? So 4a వాల్యూ ఎంత అంటున్నాడంటే 2 into l plus b. 23 plus 19 అంటే 42. సో 2 times 2 21, అంటే ఏ వాల్యూ 21 వచ్చింది. మనల్ని అడుగుతున్నటువంటిది ఏంటంటే ఏ రూట్ 2 అడుగుతున్నాడు, అది కూడా అప్రాక్సిమేట్. అంటే ఏ రూట్ 2 వాల్యూ అంటే 21 into 1.414. సో 21 into 1 అంటే 21, 21 into 4 అంటే 84, 21 plus 8.4 అంటే 29.4. అప్రాక్సిమేట్ అన్నాడు కాబట్టి ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 30. Question number 78. Naina bought some goods worth of 10,000 and while selling half of them incurred a loss of 25%. Yet what profit percent must she sell the rest of them so as to make a profit of 30%? సో ఒకసారి అందరు దీన్ని ప్రాఫిట్ అండ్ లాస్ మోడల్ అంటారు, కానీ నేనైతే రేషియోస్ మోడల్ అంటాను. ఎలా అంటారు? ఎలిగేషన్ ప్రిన్సిపల్ వాడొచ్చు. దీంట్లో ఎలా వాడతారు? కానీ ఒకటి ఎలిగేషన్ ప్రిన్సిపల్ వాడాలంటే మనం 2-3 టైమ్స్ డిస్కస్ చేసాం. అదేంటంటే ఓన్లీ ఫర్ హోమోజినస్ టర్మ్స్. వాట్ ఐ మీన్ బై హోమోజినస్? 25% ఏంటది? లాస్. 30% ఏంటది? ప్రాఫిట్. ఓవరాల్ ఏమో ప్రాఫిట్ అని అడుగుతున్నాడు. అంటే ఉండాల్సిన మూడిట్లో ఒకటి లాస్, 2 ప్రాఫిట్లు ఉన్నాయి కాబట్టి హోమోజినస్ కాదు కాబట్టి విల్ మేక్ ఇట్ హోమోజినస్. ఎలా? సెల్లింగ్ ప్రైస్ కింద మారుస్తాం. 25% లాస్ అంటే ఎంత కమ్మినట్టు? 75. ఓవరాల్ ప్రాఫిట్ 30% అంటే 130. అక్కడొక హాఫ్, ఇక్కడొక హాఫ్, అంటే హాఫ్ ఈజ్ టు హాఫ్ అంటే రేషియో 1:1. గెట్ ద డిఫరెన్స్. 30, 25, 55 అంటే 1 part 55. ఈ 1 part కూడా 55. దీనికన్నా ఇది తక్కువ ఉంది కాబట్టి దీనికన్నా ఇది ఎక్కువ ఉండాలి. 55 అంటే 185. మరి ఆన్సర్ లో 185 లేదు కదండి. 185 సెల్లింగ్ ప్రైస్, కానీ మనల్ని ఏం అడిగాడు? ప్రాఫిట్ అడిగాడు. అంటే 100 తీసేస్తే ఆన్సర్ ఈస్ 85%. క్వశ్చన్ నెంబర్ 79. From a vessel containing 60 liters of pure milk, 6 liters of milk is drawn out and replaced with 6 liters of water. Again, this 6 liters of mixture of milk and water is drawn out and replaced with 6 liters of water. What is the amount of water in the vessel after the second replacement? ఈ ప్రాబ్లమ్ రకరకాలుగా చేయొచ్చు. నాకు నచ్చినటువంటిది, నాకు తెలిసిన మోడల్స్ లో షార్ట్ ఫామ్ డిస్కస్ చేస్తున్నాను. ఏంటిది? అది 60 అనమాకండి, మిల్క్. అది 16 17 పాయింట్ కాదు. మిల్కా వాటరా? మిల్క్. దాంట్లోంచి ఎంత తీశాడు? 6. ఎంతలో నుంచి ఎంత తీశాడు? 60లో 6 తీశాడు, అంటే 1/10 తీశాడు. అంటే మిగిలింది 9/10.
మళ్ళీ 6 లీటర్స్ రీప్లేస్ చేసేసాను అన్నాడు, అంటే 60 గానే ఉంది. మళ్ళీ వచ్చే 6 లీటర్స్ అంటే ఎంతలోంచి 60 తీశాడు, 60లో నుంచి. ఎందుకంటే ఇందాక 6 తీసాక రీప్లేస్డ్ అన్నాడు కాబట్టి 60 అయిపోయింది. 60లో 6 అంటే అగైన్ 1/10, 9/10. కానీ ఇక్కడ ఒక పాయింట్ నేర్చుకోవాలి. ప్రాబ్లం దేంతో స్టార్ట్ చేశాము, మిల్క్ తో స్టార్ట్ చేశాము. మీకు ఫైనల్ అవుట్పుట్ వచ్చేది కూడా మిల్కే వస్తుంది. ఇక్కడ దేంతో స్టార్ట్ అయిందో అక్కడ కూడా అదే వస్తుంది. ఒకవేళ వాటర్ తో స్టార్ట్ చేస్తే వాటర్ వస్తుంది, యాసిడ్ అంటే యాసిడ్ వస్తుంది, వాట్ ఎవర్ జ్యూస్ అంటే జ్యూస్ వస్తుంది. ఇక్కడ దేంతో స్టార్ట్ అయిందో అక్కడ దాంతోనే ఎండ్ అవుతుంది. కానీ మిమ్మల్ని ఏం అడిగాడు, వాటర్ అడిగాడు. అంటే అక్కడ మిల్క్ వచ్చాక టోటల్ 60లో నుంచి ఆ వచ్చిన ఆన్సర్ సబ్ట్రాక్ట్ చేయాలి. రండి చేద్దాం. 0 గెట్స్ క్యాన్సిల్డ్. 9 into 9 81, 81 into 6, 6 into 80 480, 6 into 1 6, 486 by 10 అంటే 48.6. హోల్ నెంబర్ లోంచి 0.6 తీస్తే 0.4 రావాలి. బ్యాడ్ లక్ 2 0.4లు ఉన్నాయి. నెక్స్ట్ 60లో 49 తీసేయాలి. తీసేస్తే మనకి 11 వస్తుంది. ఆన్సర్ ఈస్ 11.4. Last question for the day. The present population of state P is 3 times the present population of state Q. If after 2 years the population of Q will be 18,513, increasing at a rate of 10% per year, what is the present population of state P? చూద్దాం ఒకసారి. ఏం కావాలి మనకి, P అనేది కావాలి. పి ఏమన్నాడంటే క్యూకి 3 times అన్నాడు. అంటే పి అనేది డెఫినెట్ గా 3 multiple అయి ఉండాలి. 9 ఇది 3 multiple, 10 12 ఇది 3 multiple. రెండు ఆన్సర్లు చెక్ చేస్తే 2 3 multiple అయ్యాక మిగతా చెక్ చేయటం టైం వేస్ట్. ప్రొసీజర్కి వెళ్ళిపోదాం రండి. సో 18,513 అనేది 10% 2 years ఇంక్రీజ్ వచ్చాక, అంటే 10% 2 years అంటే 21% వస్తుంది. కానీ అమౌంట్ కాబట్టి 121%. అయితే 100% ఎంతో కావాలి. ఇప్పటికి ఏమొచ్చింది మనకి, క్యూ వాల్యూ వచ్చింది. కానీ మనల్ని ఏం అడిగాడు, పి వాల్యూ అడిగాడు, మల్టిప్లైడ్ బై 3. రండి ఇప్పుడు చూద్దాం. దీనికి ఈ నెంబర్లకి సంబంధం లేదు. మీరు ఒకసారి ఇవాళ 6వ పేపర్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అబ్జర్వ్ చేస్తే ఎక్కువ జీరోలతో నడుపుతాం ప్రాబ్లము. ఆ జీరోల్ని పక్కన పెట్టగలిగితే ప్రాబ్లం భలే వస్తుంది. 00 డెఫినెట్, అన్ని ఆన్సర్లు 00తో ఉన్నాయి. నెక్స్ట్ డిజిట్ మారిందా, లక్కీ, అన్నిట్లోనూ మారిపోయింది. రండి చూద్దాం. 3 into 3 ఎంత, 9 డివైడెడ్ బై 1. 1 9 అవ్వాలంటే 9 ఉండాలి. అంటే లాస్ట్ నుంచి 009 ఉండాలి. అదిగోండి ఆన్సర్ 1. అందరికీ ఆన్సర్లు ఇటు నుంచి వస్తాయి, నాకు ఇటు నుంచి వస్తాయి. ఇక్కడ పాయింట్ ఎటు నుంచి ఆన్సర్ వచ్చింది అనేది కాదు, ఎంత తొందరగా వచ్చింది అనేది. ఆ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకొని ఇంకొక చిన్న విషయం ఏంటంటే, అదే మోడల్లో పేపర్లు ఉంటున్నాయి అన్నమాకండి. ఎగ్జామ్లు ఇలానే ఉంటాయి. ఎగ్జామ్లు అంటే కొంతమంది ఏమన్నారంటే షార్ట్ కట్ల కోసం మీరు రాసుకొస్తున్నారు, ఎగ్జామ్ పేపర్లు ఇట్లానే ఉంటాయి, బిలీవ్ మీ. కానీ మీరు మళ్ళీ నన్ను ఎప్పుడు నమ్ముతారంటే, మీరు రేపు ఆర్ఆర్బి క్లర్క్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఆయన చెప్పింది నిజమే అంటారు. ఈలోపు మీరు ఏమనుకున్నా పర్లేదు, మీ అందరికీ ఉద్యోగాలు వస్తే అంతకన్నా ఆనందం